హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జేడీ హోమ్ మినిస్టర్తో మేమే తప్పు చేయలేదు సార్, మేము ఎవరిని ఎన్కౌంటర్ చెయ్యలేదు అని జేడీ అంటూ ఉండగా, షటప్ జేడీ, నువ్వు చేసిందేమైనా చిన్న తప్పు అనుకుంటున్నావా? పోయింది ఒక ప్రాణం, నువ్వు దానికి సమాధానం చెప్పి తీరాల్సిందే అని హోమ్ మినిస్టర్ జేడీపై అరుస్తూ, సాధు ఇప్పుడే జేడీ కేడీలని సస్పెండ్ చేసేయి అని అంటూ ఉంటాడు. ఇక హోమ్ మినిస్టర్ మాటతో జేడీ కేడీ షాక్ అవుతూ ఉండగా, త్రిపాఠి హోమ్ మినిస్టర్ మాత్రం సంతోషపడుతూ ఉంటారు. ఇక ఈ రోజుతో నీ ఆట కట్టు జేడీ అని హోమ్ మినిస్టర్ మనసులోనే సంతోషపడుతుండగా, అప్పుడే స్టేషన్ ముందుకి ఒక కార్ వచ్చి దిగుతుంది. అందులో నుండి రమ్య బయటికి దిగి, కిందికి దిగండి సార్ అని అంటుండగా ఒక వ్యక్తి కిందికి దిగుతాడు. అతనే కమలాకర్ని అక్కడ చూసి కౌశికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమలాకర్ అని సంతోషపడుతుండగా, కమలాకర్ని చూసిన హోమ్ మినిస్టర్ త్రిపాఠి మాత్రం షాక్ అవుతూ ఉంటారు. త్రిపాఠి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, మన కళ్ళ ముందే చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతికొచ్చాడు అని షాకింగ్గా త్రిపాఠి అనుకుంటూ ఉండగా, హోమ్ మినిస్టర్ త్రిపాఠిని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక జేడీ మాత్రం ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ మిస్టరీ వెనకాల జేడీ ప్లాన్ ఏంటి? కమలాకర్ని జేడీ ఏ విధంగా కాపాడింది? ఇక జేడీ కేడీలని కమలాకర్ అర్థం చేసుకుంటాడా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.